जय कृष्णा जय कृष्णा जय कृष्णा जय कृष्णा जय कृष्णा ओकेना ఓన్లీ టీవీ ఛానల్ దీంట్లో రాదు ఓన్లీ వీడియో ఓకే సూపర్ స్టార్ కృష్ణ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇంతేనా జోహార్ కృష్ణ జోహార్ కృష్ణ కటింగ్ ముందు కేక్ ఎవరు ఒకరు తిండి ఒకరు అంతా వస్తా ఉంటుంది వీడియో బాగా తిండిపోయారు మహేష్ కృష్ణ కనపడలేదా ఒకరు వచ్చేలా ఓకే అంతే ఓకే లేదు ఛానల్ ఉంది కదా ఓకే చెప్పు నువ్వు ఎందుకున్నావు అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి అభిమానులందరికీ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జయంతి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో టౌన్ వైడ్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ మహబూబ్ ఫ్యాన్స్ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఫోటోలు దిగడం అంటే కేక్ కటింగ్ చేయడం, అలాగే అందరితో పాటు మాట్లాడి సామాజిక సేవా కార్యక్రమం చేయడము, అలాగే చేయడము. ఇలాగ ప్రతి సంవత్సరము అంటే ఆయన బర్త్డే పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము ఇలాగ అందరము కలిసికట్టుగా ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు మేమంతా కలిసికట్టుగా అన్ని సంఘ సంస్కరణ కానీ ఏమైనా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఇది ఇలాగే కొనసాగాలని, ప్రతి సంవత్సరం కొనసాగాలని, మేము ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫ్యాన్స్ గారికి 83 శుభాకాంక్షలు. మేమంతా కూడా దాదాపుగా సీనియర్ ఫ్యాన్స్, మేమంతా సూపర్ స్టార్ కృష్ణ సీజన్ ఫ్యాన్స్ అనమాట. కృష్ణ అంటేనే ఒక వైబ్రేషన్ మాకు. ఆ పేరు చూస్తేనే, ఆ మాట వింటూనే, కృష్ణ టైటిల్ వింటూనే మాకు వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా మహేష్ బాబు అంటే పేరు వింటూనే ఎట్లా వైబ్రేషన్ వస్తుందో అదే మాదిరిగానే మేమంతా సీనియర్స్ దాదాపుగా మేమందరూ కూడా దాదాపుగా ఇంతవరకు కూడా మేము దాదాపుగా 85 నుంచి మేము కృష్ణ ఫ్యాన్స్గానే ఉంటున్నాము. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా మేము ఇప్పటికి కూడా కృష్ణ గారు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మేము ఆయన ఫాలోవర్స్ కానీ ఇప్పటికి కూడా ఉన్నాము. మా వంశస్థుడు, మా వంశానికి వారసుడి మాదిరిగా ద గ్రేట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలో అప్ చేస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ తరం ఘట్టమనేని జయకృష్ణ వస్తున్నాడు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ అని దాదాపుగా నిజం సినిమాలో చిన్న పిల్లనిగా నటించినాడు జయకృష్ణ. ఇప్పుడు సూపర్ స్టార్ వంశస్థుడుగా
హీరోగా రాయబోతున్నాడు. అయితే ఈ కృష్ణ అనే దానికి ఒక వైబ్రేషన్ ఉందంటే, ఆ కృష్ణ అంటేనే కొంతమందికి ఒక డ్యాన్స్ రాదు అనే ఒక నెగిటివ్ థింకింగ్ ఉండింది. అదే సూపర్ స్టార్ కృష్ణనే యమలీల, అకుమకం, ఇట్లాంటివన్నీ చిన్న అదే పనిగా డ్యాన్స్ కోసమే ప్రత్యేక ఆకర్షణగా సినిమాలో పెట్టి ఆ సూపర్ డూపర్ హిట్ చేసినారు సినిమాల్లో. అంటే ఆ డ్యాన్స్ రాదనే ఆయనతోనే డ్యాన్స్ చేయించి గొప్పగా చూపించినాడు దాదాపు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అంటే ఈ మాదిరిగానే పడి లేచిన కెరటంలాగా, అంటే దాదాపుగా సూపర్ స్టార్ కృష్ణ దాదాపు ఎన్నోసార్లు పడినాడు. అంటే ఫ్లాపులు రావడం, అన్ని ఫ్లాపులు వచ్చి కూడా ఇప్పటి వరకు సూపర్ స్టార్ వెలుగొందడం ద గ్రేట్. అది దాదాపుగా ఎవరికి ఇంతవరకు ఇది లేదనమాట. దాదాపుగా రోజుకు 3 షిఫ్ట్లు పనిచేయడము, ప్రొద్దున మధ్యాహ్నం రాత్రికి 3 షిఫ్ట్లు పనిచేయడం అనేది ఎవరికి సాధ్యం కాలేదు. అది దాదాపుగా చెప్పాలంటే సీనియర్ హీరోలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా చేత కాలేదనమాట. అది లాస్ట్కు పండుకుంటానంటే పండుకుంటే సీన్ కింద ఒకటి తీస్తాం సార్ అనే వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. అట్లా చాలా రిస్క్ తీసుకొని కృష్ణ ఒక స్థాయికి ఎదిగినాడు అనమాట. ఎటువంటి బ్యాక్ బోన్ లేకుండా కూడా వచ్చి ఒక సూపర్ స్టార్గా వెలుగుతుందంటే ఇంక దానికి తిరుగులేదన్నమాట. తిరుగులేని హీరో అంటారు. అయితే మిగతా హీరోలను ఎవరిని కూడా ఊరికే పేరుతో పిలుస్తారు, కానీ కృష్ణాన్ని మాత్రమే హీరో కృష్ణ అని పిలుస్తారు. ఎందుకు ఆ హీరో కృష్ణ అని పిలుస్తారంటే, సినీ ఇండస్ట్రీలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో మొత్తం అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసినది హీరోనే. అందుకే ఆ హీరోయిజం అనేది ఉంది కాబట్టి రియల్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. దట్స్